డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అగ్నితంత్ర అని ఒక పవర్ఫుల్ సాధన ఉంది. ఇమ్మీడియట్గా డివైన్ వెల్త్ని ఆకర్షించడానికి, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, అష్టలక్ష్మిని ఆకర్షించడానికి అగ్నితంత్ర అనే ఒక పవర్ఫుల్ సాధన. మహా అయితే 2 నిమిషాలు పట్టుది సాధన చేయడానికి, కానీ 200% అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ బెస్ట్ రిచువల్ ధనాన్ని ఆకర్షించడానికి. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్కి ఈ సాధన జోడించగలిగితే, ఈ అగ్నితంత్ర అన్న రిచువల్ యాడ్ ఆన్ చేయగలిగితే, మార్క్ మై వర్డ్స్, యూ విల్ సీ మనీ. హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం మనీ మేనిఫెస్టేషన్, ధనాన్ని ఎలా ఆకర్షించాలి, చాలా టిప్స్ చెప్పారు, రెమెడీస్ చెప్పారు. మరొక్కసారి చాలా మంది ఏంటంటే కామెంట్స్ అడుగుతున్నారు మమ్మల్ని, మనీ అట్రాక్ట్ చేయాలంటే ఇంకా రెమెడీస్ ఏమైనా కావాలి, మాకు ఏమైనా ఉంటే చెప్పండి అనేసి. ఒకసారి మా వ్యూవర్స్ కోసం. షూర్, డెఫినెట్లీ మా. ఇంతకుముందు మనం హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్లో మనీని అట్రాక్ట్ చేసే ఎన్నో రిచువల్స్ కానీ రెమెడీస్ కానీ మనం డిస్కస్ చేయడం జరిగింది. బట్ తాంత్రిక విద్యకు సంబంధించి ఒక చిన్న రిచువల్, చాలామంది తాంత్రిక్ అంటే నెగిటివ్ అనుకుంటున్నారు. నో, అమ్మవారి ఆశీర్వాదం, మంత్ర, తంత్ర, యంత్ర 100% పాజిటివ్ స్టఫ్. నెగిటివ్ కొరకు సాధనాలు వాడుతూ ఉన్నది, ఇది డిఫరెంట్. బట్ అగ్నితంత్ర అని ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంది. అగ్ని తంత్ర పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. ఇమ్మీడియట్గా డివైన్ ఫ్లోని గృహంలోకి ఏకదమ్ అట్రాక్ట్ చేసేస్తుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. హిడెన్ సీక్రెట్స్ని ఐ విల్ ట్రై టు షేర్ విత్ అవర్ తెలుగు పీపుల్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శ్రీ అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. రిచువల్స్ కొరకు మాట్లాడుకుంటే మా, ఐ వాంట్ టు గివ్ క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ పరిహారాలు ఏవైతే మనం మాట్లాడుతూ ఉన్నామో ఇది సూపర్ స్టిషన్ అనుకుంటున్నారు, విచ్ మీన్స్ మూఢనమ్మకాలు అనుకుంటున్నారు. నో, ఎవ్రీథింగ్ సైన్స్ 200 years బ్యాక్ వచ్చింది. సైన్స్ 200 years బ్యాక్ వచ్చింది. బట్ మనకు సృష్టి ఆవిర్భవించినప్పటి నుండి సిద్ధులు, గురువులు, యోగులు అద్భుతంగా లిఖించబడి ఉంది. దేర్ ఆర్ ఫ్యూ రెమెడీస్. మనం అది ప్రాక్టీస్ చేయగలిగితే అష్టలక్ష్మిని గృహంలోకి ఆకర్షించవచ్చు. యాజ్ పర్ సనాతన ధర్మం, యాజ్ పర్ హిందూ కాస్మాలజీ, యాజ్ పర్ ఆస్ట్రో సైన్స్. ప్రతిదానికి ఒక హిస్టరీ ఉంది, ఒక క్లారిఫికేషన్ ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది, ఒక స్టాటిస్టిక్స్ ఉంది. రైట్ వేలో మనం ఆచరణలో పెట్టాలి. ఒక సింపుల్ రెమెడీ ఏంటంటే, ఇమ్మీడియట్గా కాస్మిక్ డివైన్ ఫ్లో గృహంలోకి ఆకర్షించాలి అంటే ఇమ్మీడియట్గా వీ విల్ సీ ద చేంజెస్. అప్పులు ఉన్నవాడు దరిద్రుడు కాస్త ధనవంతుడిగా మారుతారు. ఆపర్చునిటీస్ వస్తాయి, బ్లాకేజెస్ రిమూవ్ అయిపోతాయి, హెడేక్స్ ఉండవు. మొన్నటి వరకు ఏ పని చేసినా అబ్స్టికల్, బట్ ఇప్పుడు ప్రతిదీ కూడా వన్ బై వన్ అన్నీ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. రుణబోధలు పోతాయి. అప్పుల నుండి, మనీకి రిలేటెడ్ సఫరింగ్ నుండి ఇమ్మీడియట్గా విముక్తి అనేది కలుగుతుంది. ఈ సాధన పేరేంటంటే అగ్నితంత్ర. ఓకే, ఏమి చేయాలా? సింపుల్. ఇంట్లో మనం పూజా మందిర్లో జనరల్గా పూజ చేస్తుంటాం. పూజ చేసే ఆ ప్లేస్లో ఈ రిచువల్ చేయాలా. ఫస్ట్ ఎప్పుడు చేయాలి? పాయింట్ నెంబర్ 1, ఫ్రైడే ఈవినింగ్. శుక్రహోర హవర్స్ అంటారు, వీనస్ హవర్స్ అంటారు. శుక్రహోర హవర్స్ లేదా వీనస్ హవర్స్ అంటారు. సంధ్యా సమయం తరువాత, అంటే సాయంత్రం 6 నుండి 8:30 లోపు చేయాలా. ఇది పాయింట్ నెంబర్ 1. ఎప్పుడు చేయాలా? ఈవినింగ్ 6 to 8:30 PM ఇన్ బిట్వీన్ చేయాలి. ఏ రోజులు చేస్తే బెటర్? పాయింట్ నెంబర్ 1, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్. వండర్ఫుల్ రిజల్ట్. ఇన్ని శుక్రవారాలు చేయాలా? 6 శుక్రవారాల, 7 శుక్రవారాల లేదు. ఒక శుక్రవారం చేయొచ్చు. నువ్వు వేగంగా అప్పుల నుండి, రుణబాధల నుండి బయటికి రావాలి, అష్టైశ్వర్యానికి గృహంలోకి ఆకర్షించాలంటే ఎవ్రీ ఫ్రైడే కూడా చేయొచ్చు. వాట్ ఈస్ ద బెస్ట్ డేస్ అంటే, పాయింట్ నెంబర్ 1 ఫ్రైడే. పాయింట్ నెంబర్ 2 వెరీ పవర్ఫుల్ డే పౌర్ణమి. ఓకే, ధనత్రయోదశి రోజు, అక్షయ తృతీయ రోజు,
లక్ష్మీదేవి జన్మించిన రోజు అండ్ ముఖ్యంగా పుష్య నక్షత్రం రోజు ఈ రోజులు 100% చేయాలి. ప్రతి నెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది, ప్రతి పౌర్ణమికి చేయొచ్చు. అండ్ ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే చేస్తే సూపర్ రిజల్ట్. టైమింగ్ ఏంటి? 6 to 8:30. దిస్ ఈజ్ ద ప్యాటర్న్ నెంబర్ 1. ప్యాటర్న్ నెంబర్ 2, ఏమేమి కావాలి? సింపుల్. ఒక కాపర్ వెజల్ అంటే ఒక చిన్న కాపర్ ప్లేట్, ఒక రాగి పాత్ర, దేవుడికి ప్రసాదాలు పెడతాం, దీపాలు పెడతాం, ఒక కాపర్ ప్లేట్. అందులో 7 క్యాంఫర్ పీసెస్ అంటే ఏంటి? హారత కర్పూరం బిళ్ళలు 7. 7 అనే నెంబర్ రిప్రజెంట్స్ డివైన్ స్టఫ్. ఓకే, 7 వారాలు, సప్త ఋషులు, సప్త సముద్రాలు అంటాం. హరివిల్లు కూడా 7. ఓకే, మన సూర్య భగవానుడు స్వామికి కూడా 7 హార్సెస్. అండ్ యాజ్ పర్ వాస్తు పరంగా చూసుకున్న 7 హార్సెస్ పెట్టుకోవాలి. ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. మనకు తెలియకపోతే లాజిక్ లెస్, తెలిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్వాంటమ్ ఫిజిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెటాఫిజిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్పిరిచువల్ సైన్స్. ప్రతిదీ భగవంతుడి ఆశీర్వాదం. ఎన్ని? 7 హారత కర్పూరం బిళ్ళలు. మళ్ళీ డౌట్ మన వాళ్ళకి, పచ్చ కర్పూరమా నార్మల్ కర్పూరమా? ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఒక కాపర్ ప్లేట్లో 7 పచ్చ కర్పూరాలు కానీ హారత కర్పూరం వేసి దాని మీద కాస్త పసుపు స్ప్రింకిల్ చేయాలి. ఏంటి? పసుపు స్ప్రింకిల్ చేయాలి, టర్మరిక్ పౌడర్. తర్వాత షుగర్, పంచదార, షుగర్ స్ప్రింకిల్ చేయాలి. ఒక కాపర్ ప్లేట్లో 7 హారత కర్పూరం బిళ్ళలు, దాని మీద పసుపు స్ప్రింకిల్ చేయాలా, తర్వాత షుగర్ స్ప్రింకిల్ చేయాలి. ఆ ఎడ్జ్లో సైడ్కి ఒక కాయిన్ పెట్టుకుంటాం. 1 రూపీ కాయిన్, 5 రూపీస్, 10 రూపీస్, ఏదో ఒకటి, గోల్డా, వెండా, నార్మలా, ఏదో ఒక కాయిన్ పెట్టుకుంటాం. ఎప్పుడు కూడా మన ఇంట్లో దేవుడు మూల పూజా మందిరం ఉంటుంది కదా, అందులో పెట్టి ఈవినింగ్ 6 to 8:30 మధ్యలో అవి వెలిగించాలి. ఒకటి మనం వెలిగించి పెడితే అన్నీ కూడా వెలుగుతాయి. ఆ జ్యోతి చూడాలి. నేను ఒక మంత్ర ఇస్తా, అది 27 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఎప్పుడు? అగ్ని ఫ్లేమ్ చూస్తూ. మన యొక్క మెంటల్ స్టేటస్ ఎలా ఉండాలి అంటే, ఆ ఫ్లేమ్లో, అగ్ని జ్వాలంలో, ఆ వెలుగుతున్న అగ్నిలో ఫైర్ ఎలిమెంట్ వెరీ పవర్ఫుల్ అమ్మా. పంచభూతాల్లో ఒకటి ఫైర్, అగ్ని. ఎవరి శరీరంలో ఫైర్ ఎలిమెంట్ యాక్టివేషన్ ఉంటుందో వాళ్ళకి ఎనర్జీస్ ఉంటాయి, వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ శక్తి ఉంటుంది, వాళ్ళకి కరేజ్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, ధైర్యశాలిగా ఉంటారు, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్ ఎవరి శరీరంలో యాక్టివ్ లేకపోతే వాడికి సక్సెస్ లేదు, మేనిఫెస్టేషన్ లేదు. ఫైర్ ఎలిమెంట్ వెరీ పవర్ఫుల్, ట్రాన్స్ఫర్మేషన్కి తీసుకొచ్చేదే ఫైర్ ఎలిమెంట్. అందుకే అగ్నితత్వం అంటాం. ఈ అగ్ని జ్వాలలో ఏమి చూడాలి అంటే, మన అప్పులు, మన రుణబాధలు, మన ఇబ్బందులు, మన ఛాలెంజెస్, దేనికైతే సఫర్ అవుతున్నామో ఆ సఫర్ అవుతున్న అంశాలన్నీ కూడా ఈ అగ్నితత్వంలో మమేకమయ్యి బూడిదైపోయాయని మనం చూడగలగాలి. ఆ దీపం జ్యోతిలో మన సఫరింగ్స్ని చూడాలి. దండం పెట్టుకొని, మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, లక్ష్మీదేవికి దండం పెట్టుకొని, కుబేరు స్వామికి దండం పెట్టుకొని, కర్మ ఫలితాలని చిత్రగుప్తుడు రాస్తాడు, చిత్రగుప్తుడికి కృతజ్ఞతలు చెప్పుకొని, ముఖ్యంగా ఇంటి పెద్దలకి కృతజ్ఞతలు చెప్పుకొని, అష్టలక్ష్ములకి ఒక కృతజ్ఞత చెప్పుకొని, అగ్ని జ్వాల, ఆ ఫ్లేమ్లో, అగ్నితత్వంలో మన ఛాలెంజెస్, అప్పులు, ఇబ్బందులు, నరగోల, ఏడుపులు, ఏమేమి బ్యాడ్ టైం ఉందో ప్రతిదీ అగ్ని ఫ్లేమ్లో మీరు చూడగలగాలి. ఐస్ ఓపెన్ చేసి యూ హ్యావ్ టు సీ, యూ హ్యావ్ టు విజువలైజ్ దట్. మీ ఛాలెంజెస్ అన్నీ అక్కడ విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకొని ఏం ఫీల్ అవ్వాలి? లెట్ గో. ప్రతిదీ కూడా నా జీవితం నుండి వెళ్ళిపోతుంది. ఎవ్రీ నెగిటివ్ ఎనర్జీ, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు అన్నీ కూడా నా జీవితం నుండి, నా భౌతిక శరీరం నుండి, నా సోల్ నుండి, ఎవ్రీథింగ్ ఐఎమ్ రిలీజింగ్ ఇన్ టు ద యూనివర్స్ అని చెప్పి ఐస్తో మనం ఆ యొక్క సిగ్నిఫికెంట్గా చూడగలగాలి. క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ చూడగలగాలి. చూసాక ఏమని ఫీల్ అవ్వాలి? మనం నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందని గ్రహించి ఒక నమస్కారం చెప్పి ఒక మంత్ర చెప్తా. అది 27 టైమ్స్ ఆ ఫ్లేమ్ చూస్తూ మనం చాంటింగ్ చేయాలి. అగ్నియ శక్తి సమృద్ధిం దేహి, అగ్నియ శక్తి సమృద్ధిం దేహి, అగ్నియ శక్తి సమృద్ధిం దేహి అన్న మంత్రాన్ని మనం ఆ అగ్ని జ్వాలను చూస్తూ అట్లీస్ట్ 27 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఈ చాంటింగ్ చేసే టైంలో మనం ఏం చూడాలి? అబ్స్టికల్స్ అన్నీ కూడా ఫైర్ అయిపోయి బయటకు వెళ్ళిపోతున్నాయి అని గ్రహించి మన పై నుండి కనక వర్షం, ధన వర్షం కురుస్తుందని గ్రహించాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీ ఫ్రైడే ఈ మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేస్తే ది బెస్ట్ రిజల్ట్. ఇన్ బిట్వీన్ 6 to 8:30 జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని ఓం నమ శివాయ అని 5 టైమ్స్ అనుకుంటూ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ, ఓం నమ శివాయ అనుకుంటూ 5 టైమ్స్ ఐస్ క్లెన్జింగ్ చేసుకుంటూ, అంటే స్నానం చేయడానికి పాసిబిలిటీ లేదు అన్న వాళ్ళు
ఒక దీపం పెట్టి ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేస్తే ఫైర్ ఎలిమెంట్ మన శరీరంలో యాక్టివేట్ అవుతుంది. డివైన్ ఫ్లో సడన్ ఇమ్మీడియట్గా కాస్మిక్ ఫ్లో వస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, రుణబాధలు తీరిపోతాయి తల్లి, అప్పులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. వన్ బై వన్ ఎలా తీరిపోతాయి? లాజిక్ లేదు అనుకోవడానికి లేదు, మ్యాజిక్ అని అనుకోవడానికి లేదు. డివైన్ గ్రేస్ అది. కుబేర స్వామి యొక్క ఆశీర్వాదం, అష్టలక్ష్మిల యొక్క ఆశీర్వాదం, ద 16 ఫార్మ్స్ ఆఫ్ గాడెస్ లక్ష్మి యొక్క బ్లెస్సింగ్. ఇంటి పెద్దల నుండి బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. చెడు కర్మలన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇమ్మీడియట్గా కాస్మిక్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, పవర్ఫుల్ రెమెడీ. ఇప్పటివరకు నేను పర్సనల్గా చెప్పే అపాయింట్మెంట్స్లో కానీ క్లాసెస్లో కానీ ఎక్కడ రివ్యూలు చేయలే. కాకపోతే మనకి ఎంక్వైరీస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి అబౌట్ రిచువల్స్ కొరకు, రెమెడీస్ కొరకు ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటే దీనికి 7 కర్పూర బిళ్ళలు ఎంత? 10 రూపాయలు కూడా కాదు. కాస్త పసుపు, కాస్త షుగరు, మంత్ర ఇచ్చేసా. ఏమి చేయాలా? 6 to 8:30 ఇన్ బిట్వీన్ కూర్చొని ఒక దీపం పెట్టి ఫ్లేమ్ని చూస్తూ అబ్స్టకిల్స్ అన్ని కాలి బూడిదైపోతాయని గ్రహించి, పైనుండి ధనవర్షం కనకవర్షం కురుస్తుందని గ్రహించి స్లోగా ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, వాట్ యు టచ్ దట్ విల్ టర్న్స్ ఇంటు గోల్డ్. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసి చూడండి, యూ విల్ సీ ద రిజల్ట్. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న ఆలోచన ఉంటేనే అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడు సైతం దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుతారు. ఈ సృష్టిని నడిపిస్తున్న లోకమాత జగన్మాత ఆది పరాశక్తి యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుతారు. ఫర్ దాట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. వండర్ఫుల్. చాలా గ్యాప్ వచ్చింది. నేను పర్సనల్ ఫ్యామిలీ స్టఫ్లో కాస్త ఆక్యుపై అయ్యి ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి 1 month అయింది. సో డిఫరెంట్ ప్రోగ్రామ్తో భగవంతుడు ఆశీర్వదించాడు, విశ్వం ఆజ్ఞాపించింది. 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ అని ఒక అద్భుతమైన దైవ కార్యక్రమం. ఏంటమ్మా? 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ అని అద్భుతమైన దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఆగస్టు 21వ తారీఖు లక్షవారం మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్లో ఉండబోతా ఉంది. ఈ 7 days క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతారో అది రికార్డింగ్ కూడా జరుగుతుంది. అటెండ్ అయిన వాళ్ళకి రికార్డింగ్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం. ఇది స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పటి వరకు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఇలాంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు కండక్ట్ చేయలేదు. విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడు ఆశీర్వదించాడు, నవగ్రహాలు అనుకూలించే 7 gates 7 ద్వారాలు టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. అనంత విశ్వ సంపదని గృహములోకి ప్రేమతో గౌరవంగా శిరస్సు వంచి ఆకర్షించడానికి తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు ఏమేమి సాధనాస్ ఉన్నాయో అన్ని సీక్రెట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మేనిఫెస్టేషన్, ముద్రాస్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, న్యూమరాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ, మూడింటిని మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేసి కని విని ఎరుగని నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహంతో తెలుగు ప్రజలకి ఇవ్వబోతా ఉన్నాము, ఉన్నత శిఖరాల వైపు నడిపించడం కొరకు. అండ్ ఇంకొకటి నేను ఒక్క నుంచి ఇంపోటిక్ కేసులో చెప్తా ఉన్నా, సంపూర్ణ ఇంటి పెద్దల ఆశీర్వాదాలు ఉంటేనే ఈ ప్రోగ్రాంలోకి ఒక స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. ఏదో వీడియో చూసాము, కాల్ చేసేసాము, అటెండ్ అయిపోతామంటే నో. మనం అటెండ్ అవ్వాలి అనుకుంటే దైవ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేము. దైవమే మనల్ని చూస్ చేసుకుంటే, విశ్వమే మనల్ని చూస్ చేసుకుంటే ఈ ప్రోగ్రాంలో మనకు ఒక స్కోప్ దొరుకుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఆరోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు మీ గృహంలోకి ఆకర్షించాలి అనుకుంటే ఈ దైవ కార్యక్రమము మీ కొరకే. మీతో 7 days జర్నీ చేయడానికి వైబ్రెంట్ శ్రీ వంశీ గారికి ఒక అవకాశం దొరుకుతుంది. నాతో 7 days జర్నీ చేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. కలిసి అహం బ్రహ్మాస్మి అన్న మూమెంట్ని, రెవల్యూషన్ని, విప్లవాన్ని మొదలు పెడదాం. ప్రపంచానికి అహం బ్రహ్మాస్మి అంటే ఏంటో చాటి చెప్దాం. ఇండియన్ కంట్రీకి, భారతదేశానికి బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్స్గా ఒక చరిత్రని క్రియేట్ చేయబోతా ఉన్నాం. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, సైనింగ్ ఆఫ్. జై సనాతన్ ధర్మం. అహం బ్రహ్మాస్మి. బ్యాక్ టు ద హోస్ట్.
సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, 7 gates ఓపెన్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురు. ఆత్మ నమస్కారం. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.